ఇక్కడ దెయ్యం ప్రత్యక్షం అయితే అక్కడ ముని అదృశ్యం అయ్యాడు. ఇక లాభం లేదురా, మనకు నూకలు చెల్లినట్టే. రే, ముని దెయ్యాన్ని బంధించి మన ప్రాణాలు కాపాడుతాడు అనుకుంటే ఆ దెయ్యమే మునిని బంధించి ప్రాణాలు తీసిందేమోనని అనుమానంగా ఉందిరా. మహా తపస్వి అయినటువంటి మునిని కూడా దెయ్యాలు చంపుతాయా? రే, ముని అనవాళ్ళరా, వాటికి రక్తం కూడా అంటింది. అంటే ఆ మునిని దయ్యం చంపేసిందనమాట. రండ్రా రండ్రా. వస్తారా వస్తారా. స్వామి మీరా? ఆ దయ్యం మమ్మల్ని చంపేస్తుంది, మీరే మమ్మల్ని కాపాడారు స్వామి. దెయ్యమా? అవును స్వామి, ఇందాక మమ్మల్ని చంపడానికి మా వెంట పడింది. ఏ సంభవే! ఈ దయ్యమే స్వామి. తను దెయ్యం కాదు. తను దయ్యం కాదా? తను ఒక పిచ్చిది. ఇందాక మమ్మల్ని వెంబడించింది ఈ పిచ్చిదా? అవును, ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు. ఈ చుట్టుపక్కలే సంచరిస్తుంటుంది. ఈ సముద్ర తీరానికి వచ్చే చాలా మంది ఈ పిచ్చిదాన్ని చూసి దెయ్యమని భయపడుతూ ఉంటారు. బహుశా మీరు కూడా తనను చూసి దెయ్యమని భ్రమపడి ఉంటారు. స్వామి, మరి మీరిచ్చిన అంతరం కదిలింది కదా? ఆ అంతరాన్ని మీరు కిటికీకి దగ్గరలో ఎక్కడో కట్టుంటారు. గాలికి అంతరం కదిలుండొచ్చు, కానీ మీరు అనుకున్నట్లు ఏ దయ్యమో భూతమో లేదు. మీరిక్కడి నుంచి ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది, లేదంటే మీకే ప్రమాదం. అలాగే స్వామి, రేపు ఉదయాన్నే బయలుదేరి వెళ్తాం.